ఐఎమ్ ఫ్రమ్ బేసికలీ చెన్నై మేము తమిళనాడు. ఓహ్! ఇక్కడ ఒక అరౌండ్ 15 ఇయర్స్ నుంచి ఆంధ్రాలో తెలంగాణలో ప్రాక్టీస్ చేస్తున్నాం. మీ క్లినిక్ చెన్నైలో కూడా ఉందా? చెన్నైలో ఉండే మేము బిఫోర్ కరోనా ఆల్ ఓవర్ సౌత్ ఇండియాలో ఉన్నది మేడం మన క్లినిక్. బెంగళూరు, వైజాగ్, తిరుపతి. ఇప్పుడు అదన్నీ తీసేసి ఓన్లీ ఇప్పుడు చెన్నైలో ఉంటుంది, విజయవాడ అండ్ హైదరాబాద్ అండ్ మదురై మేము. ఇది 4 ప్లేసెస్లో ఉంటుంది మేడం. రైట్. ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ ఉందండి మీ క్లినిక్? హైదరాబాద్లో ప్రస్తుతానికి ఉదయ గుడిమల్కాపూర్, మేదపట్నం గుడిమల్కాపూర్లో ఉంటుంది క్లినిక్. యాక్చువల్లీ ఈ ఆక్యుపంచర్ అనే దాని గురించి జనాల్లో పెద్దగా అవేర్నెస్ లేదు. తెలిసిన వాళ్ళకి ఒక 20-30% ఏదైనా కొంత ఐడియా ఉండొచ్చు కానీ, బట్ ఆక్యుపంచర్ అంటే ఏమిటి అసలు? యాక్చువల్లీ మేడం, అక్యుపంచర్ అనేది ఒక సిస్టమ్ ఆఫ్ మెడికేషన్. ఇట్స్ టోటల్ మీకు చూడాలంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 104 సిస్టమ్ ఆఫ్ మెడిసిన్తో రికగ్నైజ్ చేసి ఉంటుంది. దాంట్లో ఫస్ట్గా వచ్చేది అక్యుపంచర్ అనమాట. అల్ఫాబెటికల్ ఫస్ట్ లైన్ వచ్చేది అక్యుపంచర్ అనమాట. ఇది యాక్చువల్లీ 5000 years ఓల్డ్ ఒక సిస్టమ్ మేడం. రైట్. ఇది ఏమైంది, ఎప్పుడు మనము ఒక రీసెంట్ పాస్ట్గా ఇది ఒక మెడికేషన్గా ఒక అక్సెప్ట్ పబ్లిక్ చేసేది ఒక రీసెంట్గా ఒక 2000 years నుంచి ఒక హిస్టరీ చెప్తుంది మేడం. బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ అక్యుపంచర్ అనేది 5 ఎలిమెంట్ బ్యాలెన్స్తో చేసేది అనమాట. ఇది బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదంలో ఒక 5 ఎలిమెంట్స్ ఉంటుంది, నేచురోపతిలో 5 ఎలిమెంట్స్, పంచభూతాలు అని చెప్తారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ అక్యుపంచర్లో ఈ పంచభూతాలు వేరే ఒక సీరియల్గా వస్తుంది మేడం. ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని మూలకం అంటాము, నిలం మూలకం అంటాము, గాలి మూలకం, దెన్ నీళ్ళు మూలకం, దెన్ వుడ్ అని చెప్తాం, మరం మూలకం అంటాం అనమాట. వుడ్ అని చెప్తాం. ఇక్కడ ఆకాశ ఈతర్ అనే మాట రాదన్నమాట. ఇది ఒక్కొక్క ఎలిమెంట్కి వెనకాల ఒక 12 అవయాలు ఉంటుంది. టోటల్ 5 ఎలిమెంట్కి వెనకాల ఒక 12 అవయాలు ఉంటుంది. ఆ 12 అవయాలకు వెనకాల ఒక 9 గ్లాండ్ ఉంటుంది. 9 గ్లాండ్కు వెనకాల రక్తం అనే ఒక ఇది ఉంటుంది అనమాట, ఎసెన్స్ ఉంటుంది. ఆ రక్తంలో ఉన్న ఎసెన్స్ మాత్రమే కీ ఎనర్జీ అనే ఒక మాటలో అక్యుపంచర్లో చెప్తాం మేము. సో 5 ఎలిమెంట్లో ఎప్పుడు ఇంబ్యాలెన్స్ అవుతుందో అది ఆర్గన్లో మనకు బయట వస్తుంది. ఎప్పుడు ఆర్గన్లో బయటపడుతుందో దాంతో మనము పల్స్ ద్వారా చెక్ చేసి అది నీట్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు బాడీ లోపల ఉన్న పంచభూతాలు బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ అన్నమాట. అంటే మీ దగ్గరికి ఎవరైనా పేషెంట్ వస్తే ఫస్ట్ మీరు చూసేది పల్సే? పల్స్ మాత్రమే చూస్తాం. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ కంప్లైంట్ అన్నమాట. బికాస్ కంప్లైంట్ అని చెప్పినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్లైంట్ చెప్తే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏ బాధలో ఫీల్ అవుతున్నారు అది మాత్రమే ఫస్ట్ ఎలాబరేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నొప్పి ఉండొచ్చు, లేదా ఒక విధమైన ఒక గ్యాస్ ట్రబుల్ లాగా ఒక బ్లోటింగ్ స్టమక్ ఉండొచ్చు, లేదా కాన్స్టిపేషన్ ఉండొచ్చు. దే ఆర్ టెల్లింగ్ ఓన్లీ ద సిమ్టమ్ మేడం. బట్ రూట్ కాజ్ అనేది ఏమి పంచభూత అవయం లోపల మాత్రమే ఉంటుంది. ఎప్పటిదాకా మనం రూట్ కాజ్ తీయట్లేదు, టెంపరీగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఏం చేస్తుందంట, ఫస్ట్ దే ఆర్ సీ ద సొల్యూషన్ అన్నమాట. ఏమైనా ఒక బాధ వచ్చినప్పుడు సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబు ఒక అమ్మకు హాస్టల్ నుంచి ఫోన్ చేస్తున్నాడు, అమ్మ నాకు నిన్న నుంచి జ్వరం. అమ్మ ఎక్కడి నుంచి హాస్టల్ ఏం అడుగుతుంది, మందులు వాడేవా అని అడుగుతుంది. బట్ జ్వరం అనేది రోగం లేదనేది జనాలకు తెలియట్లేదు. జ్వరం అనేది ఒక సిమ్టమ్. సో దీని వెనకాల అంత ఉంటుంది మేడం. అందుకు మనము పల్స్ చూసినప్పుడు రూట్ కాజ్ ఏమని తెలిసిపోతుంది. ఏ మూలకంలో ఇంబ్యాలెన్స్ అవుతుంది, నిలంలో అయిందా, అగ్నిలో అయిందా, నీళ్ళు అయిందా, గాలిలో అయిందా అని తెలిసిపోతుంది. అంటిల్ మనం రూట్ కాజ్ ఎప్పుడు చూడకుండా మనం ఓన్లీ సొల్యూషన్ మాత్రం ఇస్తున్నామో టెంపరీ సొల్యూషన్ దొరుకుతుంది. అగైన్ ఫీవర్ విల్ కమ్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్తున్నాను. యాక్చువల్లీ నేను మీ క్లినిక్కే వచ్చి అక్కడ మీ పేషెంట్స్ని మీరు ఎలా చూస్తున్నారో అంతా షూట్ చేద్దాం అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ మీ క్లినిక్ పక్కన ఏదో వర్క్ నడుస్తుంది, సౌండ్ పొల్యూషన్ ఉంది కాబట్టి రికార్డింగ్ ఇబ్బంది అయిపోతుందని మిమ్మల్ని ఇక్కడ పిలిచిన కారణం. అయితే మా మణిగారికి చూస్తారా ప్రాబ్లం ఏంటనేది? ధారాళంగా చూడొచ్చు. దీంట్లో ఒక యూనిక్ ఫీచర్ ఏమంట, పేషెంట్ షుడ్ నాట్ టెల్ ద డిసీజ్ అన్నమాట. మన క్లినిక్లో ఒక బోర్డు పెట్టిండాం, మీరు వచ్చిందా కూడా చూడొచ్చు. వైల్ సీయింగ్ ద పల్స్ డోంట్ ఎలాబరేట్ యువర్ సిమ్టమ్ అని చెప్తారు. వాళ్ళు సిమ్టమ్ ఏం చెప్తూ ఉంటారు, 100 సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు, కానీ రూట్ కాజ్ ఒకటే అన్నమాట. సో అలాంటివి ఒక ఇది ఉంటుంది. ఇదిలాగా ఏమంటే ఈవెన్ ల్యాబొరేటరీ టెస్ట్ కూడా మనం అడగండి మేడం. ల్యాబొరేటరీ ఉంటుంది, బ్లడ్ టెస్ట్ ఉంటుంది, యూరిన్ టెస్ట్ ఉంటుంది, ఎక్స్రేస్ ఉంటుంది, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఏవి మనము చూడము. అవునా? అవసరం లేదంటున్నాం. రిపోర్ట్ ఏమి చూడకూడదు అనేది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ అక్యుపంచర్ ఏమి, ఇట్స్ త్రూ ద పల్స్ మాత్రమే అనమాట. రిపోర్ట్లో ఏముంటుంది, సిమ్టమే తెలుస్తుంది కదా మేడం. ఇప్పుడు నాకు తలలో ఒక పెయిన్ ఉంటుంది, అది సిమ్టమే దొరుకుతుంది, తలలో ఒక సిమ్టమే. ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ మాట ఏమంట, ఎక్కడ బాధ ఉంటుందో అది ఓన్లీ సిమ్టమే, వేర్ ఎవర్ ఇట్ ఈస్.
బట్ రూట్ కాజ్ విత్ ఇన్ అవర్ గట్ అంటే గట్ దగ్గర ఉండే ఒక 5 ఎలిమెంట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎలిమెంట్ అగ్ని అంటాము, హార్ట్ అంటాము, నీలమూలకం కడుపు అంటాము, గాలి మూలకం లంగ్స్ అంటాము, నీళ్ళు మూలకం కిడ్నీ అంటాము, వుడ్ మూలకం లివర్ అంటాము. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఒక థౌసండ్స్ ఆఫ్ డిసీజ్ చెప్పండి, మేము అంతర్దాత కన్క్లూడ్ చేసి ఈ 5 ఎలిమెంట్ లోపల తీసుకొచ్చేస్తాం. 5 ఎలిమెంట్ లోపల తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్క ఎలిమెంట్కి 2 అవయాలు ఉంటుంది. సో ఈ అవయాల్లో ఏది ఎక్సెస్గా ఉంటుంది, లేదా డెఫిషియన్సీగా ఉంటుంది, లేదా డంప్గా ఉంటుంది. ఇది బ్యాలెన్స్ అన్నమాట, టోటలీ బ్యాలెన్స్ మేడం. సో అక్యుపంచర్కి ఒక్క పేరు ఏమంటే బ్యాలెన్సింగ్ మెడిసిన్, ఎనర్జీ బ్యాలెన్స్. నేను విన్నది ఏంటంటే ఆక్యుపంచర్ అంటే పర్టికులర్గా ఒక ప్రెజర్ పాయింట్స్లో ప్రెజర్ ఇస్తారు అనేది ఒకటి, అండ్ నీడిల్స్ కూడా యూజ్ చేస్తారు అనేది. అసలు యాక్చువల్లీ ఆక్యుపంచర్లో మీరు ఏం చేస్తారు? ఒక డిసీజ్తో ఎవరైనా మీ దగ్గరికి వస్తే వాట్ యూ డూ ఫర్ దెమ్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక చిన్న పిల్లారు మేము 1 to అప్ టు ఫస్ట్ 1 year నుంచి 10 year వరకు వాళ్ళ వెరీ ఫెదర్ స్కిన్ ఉంటుంది, వేరే సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, వాళ్ళకి అక్యుప్రెషర్ ఇస్తారు. అదిలాగా కొంచెం ఏజ్ అడల్ట్ ఉంటున్నారు, వాళ్ళకి అక్యుపంచర్ నీడిల్ అని ఒక నీడిల్ ఉంటుంది, చిన్న వెరీ టినీ నీడిల్ ఉంటుంది, ఆల్మోస్ట్ 1 centimeter 1.5 centimeter లెంత్ ఉంటుంది, సర్ఫేస్ స్కిన్ మాత్రమే అది వాడుతుంది. దీనికి ఒక జనాలకు మధ్యలో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అక్యుపంచర్ నీడిల్ పెడితే నరాల్లో ఇంబ్యాలెన్స్ అవుతుంది, మసిల్ లోపల వెళుతుంది, పెద్ద నీడిల్ చూపిస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాలి 2 kind of అక్యుపంచర్ సిస్టమ్ ఉంటుంది మేడం. ఒకటి ఏమి క్లినికల్ బేస్డ్, ఒకటి ఏమి క్లాసికల్ బేస్డ్. క్లినికల్ బేస్డ్ ఏమంటే దే ఆర్ యూజింగ్ ద ఇన్స్ట్రుమెంట్స్. అక్కడ ఏమవుతుంది, పెద్ద నీడిల్ వేస్తారు, ఆ నీడిల్ నరాల వరకు వెళుతుంది అనమాట. నరాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు కాన్సెప్ట్ ఏమంటే నరాల లోపల అది వెళ్ళినప్పుడు ఇట్ విల్ స్టిమ్యులేట్ ద ఎండోర్ఫిన్స్. ఎండోర్ఫిన్ స్టిమ్యులేట్ చేసినప్పుడు వాళ్ళకు ఒక పెయిన్ మేనేజ్మెంట్ అక్కడ తగ్గుతుంది. డెఫినెట్లీ అది గుడ్ ఫర్ పెయిన్, బట్ నాట్ గుడ్ ఫర్ బ్యాలెన్స్ ద సిస్టమ్ అని చెప్తున్నాం. ఈ నీడిల్ స్కిన్ పైన వాడైనప్పుడు చాలా అద్భుతమైన ఒక రిజల్ట్ దొరుకుతుంది. అలాంగ్ విత్ ద సిస్టమ్, అలాంగ్ విత్ ద నీడిల్, వీఆర్ అడ్వైజ్ ద పేషెంట్ టు టేక్ ద రైట్ డయట్ మేము. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎలిమెంట్ అని చెప్పాను కదా, 5 ఎలిమెంట్కి ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక టేస్ట్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక కలర్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు రెడ్ శారీ వేస్తున్నారు, ఈరోజు మీ ఒక అవయం ఆ రెడ్ శారీ అడిగిందనమాట. నిజం, బికాస్ అవర్ అక్యుపంచర్ సిస్టమ్ ఇస్ నాట్ ఓన్లీ ద సింపుల్ మెడికల్ ప్రొసీజర్, ఇట్స్ అ లైఫ్ సైన్స్ అంటాము, లైఫ్ లెసన్ అంటాము, వే ఆఫ్ లైఫ్ అంటాము, హోలిస్టిక్ అప్రోచ్. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నైట్ మీకు కారంగా తిన్నారు, ఈరోజు కారం పడదు, నచ్చదు, కొద్దిగా తీపిగా తినాలని అనిపిస్తుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ అవర్ ఆర్గన్, యువర్ వే ఆఫ్ వాకింగ్, వే ఆఫ్ టాకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్కువ మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి, ఒక అవయం ఇంబ్యాలెన్స్. ఒక వ్యక్తి చాలా లేజీగా ఉంటున్నారు, ఒక అవయం ఇంబ్యాలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లర్ చూడండి, ఒకే అమ్మకి 2 బాబు ఉంటాడు, ఇద్దరు చాలా డిఫరెంట్ గా ఉంటారు. ఒక బాబు మంచిగా చదువుతాడు, ఒక బాబు మంచిగా స్పోర్ట్స్లో ఉంటాడు. మంచిగా చదివే వాళ్ళకు ఒక అవయం బ్యాలెన్స్గా ఉంటుంది, మంచిగా స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి ఒక అవయం బ్యాలెన్స్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సిచ్యువేషన్లో మనం చూడవచ్చు ఏ అవయం వాళ్ళకి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది అనేది మేడం. అంటే ఆక్యుపెంచర్లో ఎస్పెషల్లీ వయసుతో సంబంధం ఏం లేదు అలా అయితే. ఇది క్లాసికల్ అక్యుపెంచర్లో వయసుకి సంబంధమే లేదనమాట. ఇట్స్ అ కైండ్ ఆఫ్ హోల్ మెడిసిన్, లైక్ హోమియో, ఆయుర్వేదం లాగా కంప్లీట్ సొల్యూషన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మాట మేడం, అది బాడీ మైండ్ సోల్ అంటారు. మనం అన్ఫార్చునేట్లీ సొసైటీ ఏం చేస్తుంది, బాడీ మాత్రం చూస్తుంది, మైండ్ సోల్ చూడట్లేదు. మ్యాక్సిమం మైండ్ చూస్తారు, సోల్తో మర్చిపోతారు. బట్ ఓన్లీ ద సిస్టమ్ ఇన్ ద ప్లానెట్ ట్రీట్ ద సోల్ అని చెప్తాం. అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకుంటే కనుక కొన్ని టెస్ట్లు ఇస్తారు, ఎక్స్రేలు, స్కానింగ్లు, అది మన అవయవానికి తగ్గట్టుగా టెస్టులు రాస్తారు, ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది, దానికి ఇంగ్లీష్ మెడిసిన్ వాడతారు, తగ్గిందా లేదా మళ్ళీ టెస్టులు చేస్తారు, దానికి రిజల్ట్ కనపడుతుంది. కానీ ఆక్యుపంచర్లో ఒక ప్రాబ్లం ఉందని మీ దగ్గరికి వచ్చినప్పుడు అది మీరు ఇచ్చే ట్రీట్మెంట్ పని చేస్తోందా లేదా అనేది మీరు టెస్టులు చూడండి అంటున్నారు, టెస్టులు చేయని అంటున్నారు. ఎలా ఇది? ఇప్పుడు 3 విధమైన డిసీజ్ ఉంటుంది. అక్యూట్, క్రానిక్ ఉంటుంది, మానసికమైన బాధ ఉంటుంది. 3కు 3 విధమైన పల్స్ ఉంటుంది. అక్యూట్ చూస్తే నాకు తెలిసిపోతుంది 1 or 2 days నుంచి ఒక పేషెంట్ బాధపడుతున్నారు. అప్పుడు ఏమవుతుంది, నాకు ఒక పాయింట్ దొరుకుతుంది. ఈ పాయింట్ చూసారన్నమాట, ఈ క్లియర్గా ఇది అని అక్యుపంచర్ మెరిడియన్ చెప్తాము. మన శరీరంలో 361 అక్యుపంచర్ పాయింట్ ఉంటుంది. దీంట్లో వీఆర్ సెలెక్టింగ్ ద ఓన్లీ 60 పాయింట్స్ అంటాము.
ఆ 60 పాయింట్ ఏమంట ఇట్స్ రిసీవింగ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. మన బాడీ ఏమి బయోమాగ్నెటిక్, మన బాడీలో ఉన్న ఎనర్జీ ఏమి బయోమాగ్నెటిక్ ఎనర్జీ, ప్రపంచంలో ఉండేది ఏమి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. వెన్ ఆ పాయింట్ మనం ప్రెస్ చేసినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీతో బయోమాగ్నెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేసి బ్యాలెన్స్ చేస్తున్నాం అన్నమాట. మీరు అడిగినట్టు ఎట్లా మీరు అవుట్కమ్ ఎట్లా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్ కేస్ ఆఫ్ క్రానిక్ ఇప్పుడు పెట్టుకోండి. క్రానిక్ వచ్చినప్పుడు అగైన్ ఐఎమ్ సీయింగ్ ద పల్స్, ప్రికింగ్ ద నీడిల్, సింగిల్ నీడిల్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మల్టీ నీడిల్, సింగిల్ నీడిల్, సింగిల్ మినిట్ ఇన్ ద స్కిన్ లేయర్ ఓన్లీ. ప్రిక్ చేసినప్పుడు ఆ పేషెంట్కు వాళ్ళు 3 విధమైన సిమ్టమ్ అడుగుతాం వాళ్ళకి. ఇంటేక్ ఎట్లా ఉంటుంది? ఇంటేక్ అంటే వాటర్, ఆహారం ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఇట్స్ వుడ్ అయినా పర్వాలేదు అంటే ఆ వ్యక్తి ఒక టెస్ట్ పాస్. స్లీప్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది? డ్రీమ్లెస్ స్లీప్ ఉంటుందా, డిస్టర్బ్ లేకుండా ఉంటుందా, ఉదయం స్లీప్ నుంచి లేసినప్పుడు హాయిగా లేస్తున్నారా లేదా బాధపడి లేస్తున్నారా, మంచిగా లేస్తున్నారు, ఇది సెకండ్ టెస్ట్ పాస్. మూడవదిగా స్టూల్, యూరిన్ మోషన్ ఫ్రీగా ఉన్నా లేదా, స్వెట్ నార్మల్గా ఉన్నా లేదా, ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ పీరియడ్స్ బాగున్నా లేదా, ఇది 3 బాగుండినప్పుడు వాళ్ళ టెస్ట్లో ఒక 100 రీజన్ చెప్పండి. ఎప్పుడు ఇది 3 బాగుంటుందో 100 రీజన్ అనే చెప్పేదాన్ని వెళ్ళిపోతుంది. సపోజ్ టెస్ట్ చూస్తున్నారు, నార్మల్ ఏమి ఒక మాస్టర్ కలిసి చెకప్ చేసి ఏం చేస్తాము, అన్నీ నాకు బాగుంటుందని చెప్తున్నాం. బట్ ఇది 3లో ఏమో సంథింగ్ ఇస్ ఇంబ్యాలెన్స్. ఇక్కడ ఏమవుతుంది, సంథింగ్ విల్ గోయింగ్ టు హ్యాపన్. ఇది టెస్ట్ అన్నమాట. ఎప్పుడు ఒక వ్యక్తి అడుగుతాం నిద్ర ఉన్నా లేదా, దీనికి వెనకాల ఒక 100 రోగం ఉంటుంది. రీజన్స్ చాలా ఉండొచ్చు. అక్కడ లేదు లేదా ఎక్కువ ఉంటుంది. చూడండి ఇక్కడ ఎక్కువ అంట రోగం, తక్కువ అంట రోగం. ఇట్స్ బ్యాలెన్స్. అక్యుపంచర్ లోగో చూసిండారు కదా, ఒక బ్యాలెన్స్గా ఉంటుంది. ఇన్యా ఒక ఇదిలాగా ఉంటుంది, పెండులం ఇలాగా ఉంటుంది. సో ఇది మాత్రమే మనం చూస్తాం మేడం. ఇది 3 బాగుండినప్పుడు ఇంపార్టెంట్ మనం ఏం చెప్తాము, ఆహారంలో వాళ్ళకి నెక్స్ట్ లెవెల్లో వస్తున్నాం. ఫస్ట్ లెవెల్ నీడలు ఇచ్చేస్తున్నాము, సెకండ్ లెవెల్ ఆహారంలో తీసుకొస్తున్నాం. ఏమి తినాలో ఏమి తినకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే పేషెంట్గా వచ్చారు, చెప్పాను కదా రెడ్ శారీ కట్టి వచ్చారు. రెడ్ శారీ కట్టి వచ్చినప్పుడు ఒక ఆర్గన్ బ్యాలెన్స్గా ఉంటుంది. ఇప్పుడు మీకు పల్స్లో మాకు తెలిసిపోతుంది ఏ ఆహారం తినాలి. మనం చూసారా మన చుట్టూలో మనం తినే ఆహారం అన్ని 5 కలర్లో ఉంటుంది. రెడ్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, వైట్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. 5 పంచభూతాలకు 5 కలర్ ఉంటుంది. ఏ పంచభూతం బ్యాలెన్స్గా లేదో ఈ ఆహారం ఇచ్చేస్తాం, తిన్నామని చెప్తున్నాము. ఇది దీంట్లో ఒక ఇది మంచి మాట ఏమంటే ఆ ఆహారమే మీకు నచ్చుతుంది. పర్టికులర్ టైంలో మనము వెళ్తూ ఉండడం ఒక జామకాయ తినాలని అనిపిస్తుంది, సమ్ టైమ్ ఒక అరటిపండు తినాలని అనిపిస్తుంది. అరటిపండు ఎల్లో, జామకాయ గ్రీన్. సో గ్రీన్ ఫర్ లివర్, ఎల్లో ఫర్ స్టమక్. దిస్ ఇస్ ఆటోమేటికలీ బాడీ హ్యావ్ ఓన్ క్యూరింగ్ ప్రాసెస్. ఇక్కడ నాదొక పర్సనల్ క్వశ్చన్ సార్, ఏంటంటే మీ నీడిల్ ఓన్లీ స్కిన్ లోపలికి మాత్రమే పెడుతుంది. అవును. ఆ నీడిల్కి ఏం మీరు మెడిసిన్ ఏం పోయరు? లేదు. సో అలాంటప్పుడు మీ ఆ నీడిల్తోనే మీకు ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? కరెక్ట్, ఇట్స్ వెరీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ క్వశ్చన్. ఇది చాలా మందికి కన్ఫ్యూజన్, పెద్ద డాక్టర్స్ కూడా కన్ఫ్యూజన్ అయిపోతున్నారు. మన అక్యుపంచర్ మెరిడియన్ మూలంగానే మన బాడీ కీ ఎనర్జీ అనేది ప్రపంచం నుంచి తీసుకుంటుంది అన్నమాట. ద అబ్సెక్షన్ ఆఫ్ మెరిడియన్ అని చెప్తాం. ఈ టోటల్ చూసేయండి అనమాట, బాడీ అన్నీ ఇక్కడ ఉంటుంది. దీనికి వెనకాలది స్కిన్ లేయర్ల సూపర్ఫిషియల్గా ఉంటుంది. దీనికి వెనకాల కొంచెం బయట వచ్చేది ఏమి ఆరా అంటున్నాం, స్కిన్ పైన ఉంటుంది. స్కిన్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంట, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక వ్యక్తి ఫైర్ యాక్సిడెంట్ అయిపోతుంది, వాళ్ళకి అన్ని అవయాలు కిడ్నీ, లివర్, హార్ట్ అన్ని బాగుంటుంది. జస్ట్ ఒక స్కిన్ లేయర్ పోయింది, వీ కెనాట్ సేవ్ ద పర్సన్. స్కిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టచ్ చేసినప్పుడు, మొహం కడిగినప్పుడు, స్నానం చేసినప్పుడు ఒక ఫ్రెష్ అవుతుంది చూడండి, స్కిన్ పైననే అన్ని ఉంటుంది. సో వీఆర్ ప్రికింగ్ ద నీడిల్ పర్టికులర్లీ టాప్ ఆన్ ద స్కిన్. జస్ట్ 1 mm 2 mm మ్యాక్సిమం 3 mm పోతుంది. 3 mm అంటే హార్డ్లీ ఎంత ఉంటుంది, అది మాత్రమే ఉంటుంది. అది 1 minute పెడదాము, తీసేస్తాము. ఇక్కడ నీడిల్ అబ్సెక్షన్ ఆఫ్ ద మెరిడియన్ ఇస్ ద కాజ్ ఆఫ్ ద డిసీజ్ అని చెప్తాము. నీడిల్ వేసినప్పుడు ఏమవుతుంది చెప్పాను కదా, బాడీలో ఉండేదేమి బయోమాగ్నెటిక్ ఎనర్జీ, ప్రపంచంలో ఉండేదేమి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. వీఆర్ ద మినియేచర్, వీఆర్ ద మైక్రోకాసం, యూనివర్స్ ఇస్ ద మైక్రోకాసం. అక్కడ ఉండే పంచభూతం మన లోపల ఉంటుంది. ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు లోపల ఉండే అబ్సెక్షన్ క్లియర్ అవుతుంది, ఆర్గన్ రిసీవ్ తీసుకుంటుంది. ఆర్గన్ ఎట్లా రిసీవ్ తీసుకుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆకలే ఉండదు, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆకలి అవుతుంది. నిద్ర ఉండదు సరిగా, ట్రీట్మెంట్ తర్వాత నిద్ర వచ్చేస్తుంది.
లేదు, ఎక్కువ నిద్రపోయే వాళ్ళకి ట్రీట్మెంట్ తర్వాత ఎక్కువ నిద్రపోయేదానికి అవసరం ఉండదు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిపేషన్లో బ్లాకేజెస్ ఉంటుంది, కాన్స్టిపేషన్ నార్మల్ అయిపోతుంది. ఒక అమ్మాయికి 10 to 12 years వరకు నాకు నా హిస్టరీలో చూసిన ఎక్స్పీరియన్స్లో మోర్ దెన్ 10 years పీరియడ్స్ లేదు, నార్మల్ అవుతుంది. స్లీప్లెస్గా ఉండేవాళ్ళు నార్మల్ అయిపోతున్నారు. ఇట్స్ ఎ ప్రాక్టికల్ ప్రూవెన్ మెథడ్ అనేది. ఇప్పుడు న్యాచురోపతికి ఆక్యుపెంచర్కి ఈ లింక్ ఏమిటి అసలు యాక్చువల్లీ? అక్యుపెంచర్ అనేది చెప్పాను కదా, ఒక 33 పెట్టుకోండి, 33% పెట్టుకోండి. నేచురోపతి అనేది వే ఆఫ్ అవర్ లైఫ్. ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎప్పుడు ఫాస్టింగ్ ఉండాలి, ఎప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు నిద్రపోవాలి అనేది నేచురోపతి నుంచి మనం ఒక ఐడియా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రీట్మెంట్లో నేచురోపతిలో ఏం చేస్తున్నాము, ఫుడ్ మాత్రమే ఒక 90% వాళ్ళకి చెప్తున్నాం మేడం. ఫుడ్ మాత్రమే 90% చెప్పినట్టు ఏమవుతుంది, ఏమి తినాలి, ఏమి తినకూడదు అని ఒక ఐడియా వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కొంత అక్యుములేషన్, ఒక మార్బిడ్ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది, చెడు వస్తువులు ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఏమవుతుంది, ఫాస్టింగ్ థెరపీ లాగా చెప్తాం. 1 meal in a day, 2 meal in a day అని ఒక మాట చెప్తున్నాము. మ్యాక్సిమం క్రానిక్ పేషెంట్కు బిఫోర్ 7 ఆహారం తిని కంప్లీట్ చేయండి అని చెప్పేస్తున్నాం. ఒక మాట చెప్తాను మేడం, జనాలు లేట్గా తింటున్నారు కదా, నా ఎక్స్పీరియన్స్లో చూస్తున్నాను. ఎప్పుడు లేట్గా తింటున్నారో వాళ్ళకు రోగం అనేది తప్పకుండా వచ్చేస్తుంది. వాళ్ళ కోసం తినట్లేదు, డాక్టర్ కోసం తింటున్నారు. అదే చెప్తున్నాను పేషెంట్కి అందరూ, ఇఫ్ యూ ఈట్ ఆఫ్టర్ 7 దిస్ నాట్ గుడ్ ఫర్ యూ, ఇట్స్ గుడ్ ఫర్ డాక్టర్. జనాలు 7 లోపల తిని ఒక అవేర్నెస్ అయితే డాక్టర్ అనే ఒక కమ్యూనిటీ ఉండదన్నమాట. లేట్గా ఎప్పుడు తింటున్నామో ఫుడ్ వోంట్ గెట్ ప్రాపర్ డైజెషన్. ఎప్పుడు డైజెషన్ అవ్వట్లేదు, అక్యుములేషన్ అయిపోతుంది, స్టూల్ వెళ్ళట్లేదు. ఎట్లా ఎవ్రీడే మీల్ అవసరమో ఎవ్రీడే స్టూల్ కూడా అవసరం, కానీ జనాలు దీంతో పట్టించుకోలేదు. మినిమం 2 meal తీయాలి, 2 times స్టూల్ వెళ్ళాలి అనేది ఒక మన యోగిక్ సైన్స్ చెప్తుంది. మన పెద్దవాళ్ళు అదే చేశారు కదా. ఇప్పుడు ఎవరు చూడండి, కాన్స్టిపేషన్కి మందులు వాడుతున్నారు, తిని జీర్ణానికి మందులు వాడుతున్నారు, తిని నిద్ర లేదు నిద్రకి మందులు వాడుతున్నారు, నిద్ర వెళ్ళిన తర్వాత గ్యాస్ ట్రబుల్ మందులు వాడుతున్నారు. వెన్ వీఆర్ కీప్ ఆన్ సప్రెసింగ్ స్మాల్ ఇష్యూస్, వన్ డే ఇట్ విల్ బికమ్ ఏ క్రానిక్. అదే మేడం కాన్సెప్ట్ అంటే. అంటే ఇప్పుడు సపోజ్ మీ దగ్గరికి ఏ ప్రాబ్లంతో వచ్చినా ఫస్ట్ చూసేది పల్సే. ఫస్ట్ బ్యాలెన్స్, ఒక ఫేస్ అపీరెన్స్ చూస్తాం మేడం. ఇక్కడ ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అనే ఒక మాట ఉంటుంది చూసారా మేడం. అక్యుపెంచర్లో ఏం చేస్తాము, ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, బాడీ, సోల్ అంటాం. సరే, ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారు కదా. అవును, మీరు కళ్ళు చూస్తారు. మీకు ఎలా అనిపించింది? నిజంగా ఇప్పుడు పెదాలు ఉంటుంది కదా, లిప్స్ అండ్ టంక్ ఉంటుంది కదా. లిప్స్ అనే ఒక అవయం, టంక్ ఒక అవయం, అవును, చెవు ఒక అవయం, కరెక్ట్, నోస్ ఒక అవయం, కంటి ఒక అవయం. కరెక్ట్. కంటిలో మీరు సపోజ్ స్పెక్స్ వాడుతున్నారు, సపోజ్ క్రానిక్ స్పెక్స్ వాడుతున్నారు, ఒక అవయం ఇంబ్యాలెన్స్ అనమాట. బికాస్ కంటి ఎప్పుడు మీరు స్పెక్స్ వాడుతున్నారో ఇట్స్ కంటిలో ఇక్కడ బాధ లేదు, లోపల ఒక ఇంబ్యాలెన్స్. మీకు స్పెక్స్ లేవా? లేదు. ఒక మాట చెప్పండి మేడం, మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చేవాళ్ళు, మన దగ్గర క్లాస్లో ఇట్స్ ఆల్మోస్ట్ ఒక 200-300 స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ మ్యాక్సిమం ఫస్ట్ వచ్చేది క్లాస్లో స్పెక్స్ తీసి పక్కన పెట్టండి అని చెప్తాను. ఎలా అంటే స్పెక్స్ కూడా అవసరం లేదు, అవసరం లేదు. ఇట్స్ కైండ్ ఆఫ్ వాకింగ్ స్టిక్ లాగా. దీనికి మందులు లేదు కదా స్పెక్స్లో. అవును కదా, అది పెరుగుతూనే ఉంటుంది, తగ్గడమే ఉండదు కదా. ఆటిట్యూడ్ ఇస్ ఎవ్రీథింగ్. అలవాటే రోగం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సన్ గ్లాస్ వేసి 2-wheeler నడపండి, ఒక 10 రోజుల తర్వాత సన్ గ్లాస్ లేకుండా యూ కాంట్ డ్రైవ్ ద 2-wheeler. ఇది నేను నమ్మలేకపోతున్నాను సార్. ఇప్పుడు నాకు సైట్ ఉంది, ఓకే, గత 5 to I think 8 yearsగా నాకు సైట్ ఉంది, ఓకే, మల్టిపుల్ ఏమంటారు సైట్ ఉంది, ఓకే. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఇది తీసేసి స్పెక్ట్స్ లేకుండానే మీరు అన్ని చేయండి గ్రాడ్యువల్గా. అంటే నాకు యాక్చువల్లీ రీడింగ్కి రైటింగ్కి తప్ప నాకు ఇంకేం ప్రాబ్లం ఉంది. హైవే మీద మిడ్ నైట్ అయినా సరే స్పెక్ట్స్ లేకుండా నేను డ్రైవ్ చేస్తాను. వెరీ గుడ్. సో వాట్ యు సే అంటే మీరు స్పెక్ట్స్ లేకుండానే మీ జీవితాన్ని సాగించండి, అయి అలవాటు అవుతుంది అంటున్నారా? ఛాన్సెస్ ఉంటుంది అంటున్నా. ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నా. ఛాన్సెస్ ఉంటుంది, అవసరం లేదంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్ డేస్లో స్కూల్లో ఎక్కడో ఎవరో ఒక అబ్బాయి స్పెక్స్ వేసి ఉంటాడు బిఫోర్ 20 years బ్యాక్. కరెక్ట్. ఒకళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు క్లాస్లో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 40 to 50% ఉంటున్నారు. ఇప్పుడు స్పెక్స్ లేదంటే పిల్లలకి అడ్మిషన్ లేదు, అట్లా ఉంటుంది. స్పెషల్లీ మెట్రికులేషన్ స్కూల్లో స్పెక్స్ లేదంటే అడ్మిషన్ లేదు. యాక్చువల్లీ ఐ డాక్టర్స్ చెప్పేది ఏంటి అని అంటే, మీరు స్పెక్స్ పెట్టుకోకపోతే మీ ఐ ఇంకా స్ట్రెయిన్ అవుతుంది, ఇంకా సైట్ పెరిగే అవకాశం ఉంటుంది. మీరు దాన్ని క్వైట్ ఆపోజిట్ చెప్తున్నారు. నేను ఎలా నమ్మాలి? కరెక్ట్ మ్యామ్. ఇది ఐఎమ్ నాట్ అగైన్స్ దెమ్, బట్ ఐఎమ్
రివీల్ ద ట్రూత్ చెప్తున్నాను. ఐ ప్రాబ్లమ్ ఇస్ నాట్ ఇన్ ద ఐ ఈస్ నాట్ ఇండిపెండెంట్. ఐ ఈస్ డిపెండెంట్ విత్ సమ్ వాట్ ఇన్నర్ ఆర్గన్. వెన్ ఇన్నర్ ఆర్గన్ ఇక్కడ లేదు, ఇది చూసారా మీకు రీసెంట్గా ఒక 20-25 ఇయర్స్ నుంచి ఐ డిసీజ్ ఎక్కువ అవుతుంది. ఎందువల్ల? బికాస్ ఆఫ్ రీఫైన్డ్ షుగర్, రీఫైన్డ్ ఆయిల్, రీఫైన్డ్ ఆటా. ఎవ్రీవేర్ ఇస్ రీఫైన్డ్. మీరు పిల్లలకి హాస్టల్లో వెళ్ళండి, కేక్ కటింగ్ కేస్, దాని లోపల ఏమంటుంది? రీఫైన్డ్ మిల్క్ ఉంటుంది, రీఫైన్డ్ షుగర్ ఉంటుంది, రీఫైన్డ్ ఆటా ఉంటుంది. ఎవ్రీవేర్ బెవరేజెస్ తాగుతున్నారు, చాక్లెట్స్ ఉంటుంది, అన్నిట్లో. ఎప్పుడు మన రీఫైన్డ్ కన్జ్యూమ్ ఎక్కువ అయిందో అప్పటి నుంచి ఇక్కడ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది, ఐ డిసార్డర్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ట్రీట్మెంట్ కంటికి అవసరం లేదు, లివర్కి అవసరం. ఎస్, లివర్ అనే ఒక అవయానికి అవసరం ట్రీట్మెంట్. మీరు ఓపెన్గా చెప్తున్నాను, ఒక అబ్బాయి 2-3 అబ్బాయి ఒక 4 మెంబర్స్ ఇవ్వండి, 4 మెంబర్స్ నా దగ్గర ఇవ్వండి, 4 మెంబర్స్ కండక్టర్ దగ్గర ఇవ్వండి, 1 year టైం ఇవ్వండి, 4 మెంబర్స్కి నేను స్పెక్స్ లేకుండా ఇచ్చేస్తున్నాను. బట్ దే హ్యావ్ టు ఫాలో అవర్ ప్రోటోకాల్స్. ఆహారం ఏమి తినాలో తినకూడదు, మానిటర్, వీ షుడ్ రెడ్యూస్ ద మానిటర్ టైమ్స్ ఆల్సో, కీప్ ఆన్ గివ్ ద ట్రీట్మెంట్. వన్ డే యూ విల్ రిమూవ్ ద స్పెక్స్. బికాస్ చాలామంది ఉన్నారు more than 20 years, 30 years వాడే వాళ్ళు కూడా తీసుకున్నారు. నా ఓన్ బ్రదర్ ఈజ్ ద రిటైర్డ్ PWD ఆఫీసర్, ఆల్మోస్ట్ ఒక 27 నుంచి వాడేవాడు. ఇప్పుడు ఈజ్ ఆల్సో లెర్న్డ్ అక్యుపంక్చర్ ఫ్రమ్ మీ. నౌ వితౌట్ స్పెక్స్లో వాళ్ళు రాస్తున్నారు, చదువుతున్నారు. ఆల్మోస్ట్ ఈజ్ 70+. Just can't believe this. Yes ma'am, really, because ప్రాక్టికలీ ప్రూవెన్ మెథడాలజీ ఉంటున్నాం. ఇట్స్ అ ప్రాగ్మాటికల్ సైన్స్, నాట్ అ థియరటికల్. చదివి నేను చెప్పలేదు, చదివి చేసి చెప్తున్నా. అప్పుడు మీరు ఎక్కడ చేశారు ఈ న్యాచురోపతికి సంబంధించి? UG PG అనేది ఏమి, MSc యోగా అండ్ నేచురోపతి అనేది వినాయక మిషన్ యూనివర్సిటీ విని ఉంటారు, సేలంలో ఉంటుంది, తమిళనాడులో అరగస్ యూనివర్సిటీ, అక్కడ చేశాను. ఆఫ్టర్ బేట్స్ PhD చేశాను టెక్స్లో అమెరికన్ యూనివర్సిటీ అనేది, రెగ్యులర్ PhD. ఫార్చునేట్లీ మై ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఏమంట నేచురోపతి, అక్యుపంక్చర్, హెర్బల్ మెడిసిన్ అండ్ ఫుడ్ అండ్ డైట్. ఓకే. సో దీంట్లో ఐ వెంట్ టు డెప్త్ వెళ్ళినప్పుడు ఒక మాట నాకు తెలిసింది, శరీరానికి మందులు అవసరం లేదు. రైట్. ఓకే మ్యామ్, ఇక ఒక మాట చెప్పాలి, వెరీ ఇంపార్టెంట్, బికాస్ ఆఫ్ దిస్ వెరీ ఇంపార్టెంట్ స్టూడియో. దిస్ షుడ్ రీచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్. శరీరానికి ఒకే ఒక పని మాత్రం తెలుస్తూ, ట్రై టు కీప్ ఆన్ క్యూర్ అవర్ సెల్ఫ్. ఇక్కడ ఈ రూమ్లో ఒక ఆటోమేటిక్ మెషిన్ పెట్టిండారు, డస్ట్ వేస్తే ఆ మెషిన్కి సెన్స్ ఏమి తీసేస్తుంది, ఎందుకు వేసేమని చెప్పదు, వచ్చే డస్ట్ తీస్తూ ఉంటుంది. అదిలాగా మన శరీరానికి ఒక బ్లైండ్ ఒక పని ఉంటుంది, ఆల్వేస్ కీప్ ఆన్ క్యూర్ అవర్ సెల్ఫ్. ఇక్కడ ఒక మాట ఉంటుంది, హెల్త్ ప్రిన్సిపల్ అని చెప్తూ ఉంటున్నాను నేను. ఐఎమ్ ప్రీచింగ్, ఐఎమ్ టెల్లింగ్ ఎవ్రీవేర్. మై బుక్లో కూడా అన్ని రాసిండాను. బాడీ క్యాన్ క్యూర్ ఇట్ సెల్ఫ్, బాడీ క్యాన్ రిపేర్ ఇట్ సెల్ఫ్, బాడీ క్యాన్ రెజ్యూనేట్ ఇట్ సెల్ఫ్, బాడీ క్యాన్ రీకన్స్ట్రక్ట్ ఇట్ సెల్ఫ్. వీ షుడ్ అలౌ. ఆకలి అయినప్పుడు తినాలి, నిద్ర వస్తే నిద్రపోయేసలే. సో వెన్ ఐ అడల్ ద నేచురల్ ప్రిన్సిపల్, ఆపోజిట్ ఆఫ్ ద నేచర్ వెళ్ళినప్పుడు సంథింగ్ విల్ హ్యాపెన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది నిన్న. ఓకే, నాకు కోల్డ్ రావడం అంటే నా వాయిస్ మారుతుంది, నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా అవుతుంది. ఇన్ కేస్ నేను ఇప్పుడు యాంటీబయాటిక్ వాడకపోతే, అవును, నిన్న ఒక సివియారిటీ ఉంది, ఈ రోజుకి ఇంకొంచెం సివియారిటీ పెరుగుతుంది, రేపటికి ఇంకొంచెం సివియారిటీ పెరుగుతుంది, మేబీ 1 week తర్వాత 10 days తర్వాత ఇట్ మే రెడ్యూస్, బాడీనే రికవరీ స్టేజ్లోకి వెళ్ళి. కానీ ఈ లోపల నా పనులన్నీ ఆగిపోతాయి. ఓకే, సో ఐ నీడ్ టు కరెక్ట్. ఇప్పుడు హోమ్ రెమెడీస్ అని కొన్ని ఉన్నాయి, అవును, గ్రానీ థెరపీ అని ఉన్నాయి, అవును. ఇంట్లో ఏమి ఉంటుంది? చేస్తున్నాను, అన్ని చేస్తాను, పాలు ఏమంటారు, పసుపు చేస్తాను, లవంగాలు, మిరియాలు చేస్తాను. ఐ డూ ఎవ్రీథింగ్, బట్ ఇట్ వోంట్ రెడ్యూస్. మీరేమంటారంటే వెయిట్ చేయండి తగ్గుతుంది, వెయిట్ చేయండి అని చెప్పట్లేదు. ఇది అన్ని ఉండినప్పుడు మీకు ఆకలి అనే ఒక విషయం ఉండదు అక్కడ. కానీ మీరు ఏమి మధ్యాహ్నం ఆకలి అవుతుంది, ఉదయం తినేస్తారు. రైట్. బికాస్ cough is a elimination. When elimination is going on, we should not do any assimilation. జ్వరం అనేది ఎలిమినేషన్, డయేరియా అనేది ఎలిమినేషన్. వెళ్ళినప్పుడు ఏమి తినకూడదు అంటున్నాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ అక్యూట్ డిసీజ్ ఉంటుంది, ఫాస్టింగ్ ఇస్ ద గ్రేట్ రెమెడీ. 6 to 8 hours మీరు ఫాస్టింగ్ ఉండండి. అందుకే మన క్లాస్లో కూడా స్టూడెంట్కి ఏం చెప్తానంట, వెన్ ఎవర్ యు ఆర్ నాట్ ఫీల్ గుడ్, ఐదర్ కాఫ్, దగ్గు, జలుబు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫాస్టింగ్ పెట్టండి. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రదోషం అని ఒక దేవుడికి ఒక ఫాస్టింగ్, సెంటిమెంటల్ ఫాస్టింగ్ పెట్టకుండా, వెన్ యూ ఆర్ నాట్ ఫీల్ గుడ్ అప్పుడు ఫాస్టింగ్ పెట్టుకుంటుంటున్నాం. లంఘనం పరమౌషధం. ఇది ఇట్స్ యోగిక్ సైన్స్ అన్నమాట. దీంతో మర్చిపోయి ఏమవుతుంది, మన మైండ్ హ్యాబిట్ ప్యాటర్న్
మీరే చూసారా, వెంటనే మందులు వాడాలి లేదా తగ్గదు అని ఒక మాట ఉంటుంది. అది ఒక ఇది కూడా నేను జోక్ ఎస్ ఇఫ్ యూ వాంట్ కంట్రోల్ అవర్ మైండ్ కంట్రోల్ ద మీడియా అని చెప్తారు. కంట్రోల్ ద మీడియా సెన్స్ ఇలాంటివి ఎడ్యుకేషన్ వీడియోస్ మస్ట్. చూసారా, ఇప్పుడు నేనే యూట్యూబ్ ఎక్కువ చూడను. ఎడ్యుకేషన్ వీడియోకి వ్యూస్ తక్కువ ఉంటుంది, ఎంటర్టైన్ వీడియోకి ల్యాక్స్ వస్తుంది. సో వెన్ దే ఆర్ వాచింగ్ మోర్ వీడియోస్, వాళ్ళు ఎందుకు చూస్తున్నారు, లేట్గా ఎందుకు చూస్తున్నారు? ఫర్ డాక్టర్స్ దే ఆర్ వాచింగ్ ద మీడియా. ఫర్ డాక్టర్స్ దే ఆర్ ఈటింగ్ ద లేట్ డిన్నర్. ఈవెన్ హోమియోపతికి కూడా చాలా మిస్పర్సెప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ ఆయుర్వేదిక్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్కే హోమియోపతి, కొన్ని ప్రాబ్లమ్స్కే ఆయుర్వేదిక్, కొన్ని ప్రాబ్లమ్స్కే న్యాచురోపతి, అట్ ద సేమ్ టైం కొన్ని ప్రాబ్లమ్స్కే ఆక్యుపంచర్ అనే ఆలోచన ఉంది. అంటే ఈవెన్ నాతో సహా, టు బి ఫ్రాంక్. కానీ నిజానికి ఒక క్రానిక్ డిసీజ్ వస్తే అది షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, కిడ్నీ ఇష్యూ కావచ్చు, లివర్ ఇష్యూ కావచ్చు, హార్ట్ ఇష్యూ కావచ్చు, ఆర్ నౌడేస్ ఎక్కువగా చూస్తున్న క్యాన్సర్స్ కావచ్చు, వీటికి కూడా నిజంగా ఆక్యుపెంచర్ అండ్ న్యాచురోపతి పనిచేస్తుందా? 100% పనిచేస్తుంది మేడం, గ్యారంటీగా చెప్తున్నాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ వాట్ వి ఈట్ అంటాం. ఒక మాట చెప్తారు హిందీలో, కైసా ఏ అన్ వైసా ఏ మన్, కైసా ఏ మన్ వైసా ఏ జిందగీ. సో ఏమి తినాలనేది ఇక్కడ విషయం. ఫర్ ఎగ్జాంపుల్ పాలు తాగితే మంచిది మీకు అందరూ తెలుసు. ఈవెన్ డాక్టర్ ఆల్సో రికమెండ్. కానీ ఎక్కడ మంచి పాలు ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పండి? అంతా పొల్యూట్ అయిపోయిన పాలే కదా. ఇక్కడ ఏమి చెప్పే మాట ఏమంటా, వీఆర్ ప్రకృతిలో 3 విధంగా ఉంటున్నాము. వాత, పిత్త, కఫం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాతం, నా పిత్త, ఒక అబ్బాయి కఫం. కఫం వాళ్ళకు పాలు పాయసం, మన ఇద్దరికి పాలు సెట్ అవుతుంది. మన ఇంట్లో ఏం చేస్తాం, అందరూ తాగుతున్నాం. సెకండ్, ఏదేది మన ఆహారంగా వాడట్లేదో అది తప్ప మందులుగా వాడకూడదు అనేది నేచురల్ ప్రిన్సిపల్ అనమాట. నేచురోపతి వాడు బేసిక్ కోర్ ప్రిన్సిపల్ అదే మేడం. అది ఆహారంగా ఏమేమి వాడుతున్నాం, చిన్నప్పటి నుంచి కిచెన్లో ఏమేమి ఉంటుంది అది అన్నీ మనకు ట్రీట్మెంట్, అది మందులు అన్నమాట. క్యాన్సర్ ఏమైనా ఉండండి, మనం ఏం చెప్తున్నాము, మీరు మన క్లినిక్ వస్తే తెలుస్తుంది. ఒక బోర్డు పెట్టిండాను, మీరు వాడే మందు బయట ఏమేమి మందులు వాడి పని చేయలేదు, లాస్ట్లో ఎక్కడ రండి. ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ వెళ్తే బాగుంటుంది, ఇక్కడ వెళ్తే బాగుంటుంది అని చెప్పకండి. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ 11 to 12 years వీఆర్ హ్యావింగ్ ఎ న్యూ అనాటమీ. సైన్స్ చెప్తుంది. మన మెంటల్ కండిషన్ ఎలా మారుతూ ఉంటుందో, ఈవెన్ ఫిజికల్ కండిషన్ ఆల్సో విల్ చేంజ్ ఎవ్రీ 10 years. ట్రూ. సో అగైన్ ఐ హావ్ కమ్ టు ద పాయింట్, హెల్త్ ప్రిన్సిపల్. బాడీ హ్యావ్ నో ఐడియా, ఓన్లీ బాడీ నోస్ క్యూర్ అవర్ సెల్ఫ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిస్ట్ ఉంటుంది చూసండి. ఎగ్జాంపుల్ ఒక సిస్ట్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 grams సిస్ట్ ఉంటుంది. బాడీ ఆ సిస్ట్ ఇట్ వోంట్ కమ్ ఇన్ ద ఓవర్ నైట్. కరెక్టే మేడం? ఒక సిస్ట్ వచ్చిందో ఇట్ విల్ మ్యాక్సిమం 30 to 45 days మినిమం ఉంటుంది. మనం ఏమి 5 years తర్వాత వెన్ ద సిస్ట్లో పెయిన్ ఉంటుంది అప్పుడు డాక్టర్ దగ్గర వెళ్తున్నాం. ఫస్ట్ వెళ్ళితే తగ్గిపోతుంది. వెన్ ఇట్స్ బయాప్సీ చేస్తాము, క్యాన్సర్గా అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. నార్మల్ సిస్ట్ క్యాన్సర్గా అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ సార్ వెళ్ళడం. ఈ సిస్ట్ బాడీ హెల్త్ ప్రిన్సిపల్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక సిస్ట్ ఉంటుంది, ఫస్ట్ బాడీ ఏం చూస్తుంది, ఆ సిస్ట్ చూస్తుంది. ఇట్స్ అ గుడ్, లోపల ఉండే ఎసెన్స్ అన్ని బాగా మంచిది, మన శరీరానికి కావాలి. ట్రై టు టేక్ ఇట్ సెల్ఫ్ అన్నమాట. దాంతో కొట్టి బాడీ లోపల తీసుకుంటుంది. మనమే చూసినాం, ఒక చిన్న గడ్డలాగా వస్తుంది, మన కొన్ని రోజుల తర్వాత ఉండదు. ఫస్ట్ బేస్. సెకండ్ బేస్లో చూస్తుంది, ఇది చాలా సడిపోయే వస్తువులు ఉంటుంది, చాలా పాయిజన్ టాక్సిటీ ఎక్కువ ఉంటుంది, బయట పంపించేస్తుంది. అదే వేడిగడ్డలు అంటాం, పస్సుగా బయట వచ్చేస్తుంది. ఇది సెకండ్. థర్డ్ బేస్, బయట పంపించడానికి ఎనర్జీ లేదు, లోపల పెట్టుకుంటే దానికి ఇష్టం లేదు, అక్కడే సైడ్లో పెట్టేస్తుంది. వెన్ వీఆర్ నాట్ డిస్టర్బ్ ద సిస్ట్, సిస్ట్ వోంట్ డూ ఎనీథింగ్. ఇఫ్ వి డిస్టర్బ్ ద సిస్ట్ విల్ try to become a cancer, chances to become a cancer. Correct. Always natural way లో వెళ్తూ ఉండండి, అన్నీ నార్మల్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సినేషన్ పెట్టుకోండి. వ్యాక్సినేషన్ పెడితే ఫీవర్ వస్తుంది. ఫీవర్ అనేది ఏమి, ఇమ్యూనిటీ పవర్. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఫస్ట్ వ్యాక్సినేషన్ వేసినప్పుడు ఫీవర్ ఉంటే జ్వరంకు మందులు ఇవ్వరు, ఒక డోలో వేయండి అని చెప్తారు. ఇప్పుడు డోలో వేసేయండి. పిల్లలతో కొట్టి ఏడిచినప్పుడు తొట్టిలో ఆడిచినట్టు తప్పు ఉంటున్నాం. అదే ఫీవర్ ఒక పర్టికులర్ స్టేజ్ లో మనం దాన్ని కంట్రోల్ చేయకపోతే అదే ఫిట్స్ గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అదే చెప్పాను కదా, అగైన్ ఫీవర్ ఉండినప్పుడు ఆకలి ఉండదు. వీ హ్యావ్ 3 kind of ఎనర్జీ. మేము ఇది వెరీ ఇంపార్టెంట్, ఇది సబ్జెక్ట్ చెప్తున్నాను మీకు. వీ హ్యావ్ 3 kind of ఎనర్జీ: డైజెస్టివ్ ఎనర్జీ, ఇమ్యూన్ ఎనర్జీ,
ఫిజికల్ ఎనర్జీ. ఫస్ట్ ఇమ్యూన్ ఎనర్జీ పెట్టుకోండి, 33 పెట్టుకోండి. 33 రూల్ అనేది మన సిస్టంలో ఉంటుంది. 33% అనమాట. ఫస్ట్ 33%లో ఏమైనా ఒక రోగం వచ్చినప్పుడు ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడు మనకు బాడీలో బ్యాలెన్స్ లేదో రోగం వస్తుంది. బికాస్ ఇమ్యూనిటీ పవర్ ఈజ్ వాట్ దిస్ ఇస్ ద ఓన్ డాక్టర్ అని చెప్తున్నాం. ఎప్పుడు ఇమ్యూనిటీ పవర్ లేదో ఏమైనా ఒక రోగం పుట్టుతుంది. పుట్టినప్పుడు ఆ ఇమ్యూనిటీ పవర్ సపోర్ట్ చేసేదానికి డైజెస్టివ్ పవర్ ట్రై చేస్తుంది, హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది, డైజెస్టివ్ పవర్ ఇమ్యూనిటీ పవర్కు సపోర్ట్ ఇస్తుంది. ఇమ్యూనిటీ పవర్ లేదు, రోగం వచ్చింది. రోగం వచ్చిన తర్వాత ఆకలి ఉండదు. నేచర్లోనే ఆకలి ఉండదు. ఇది పెద్ద సీక్రెట్ అన్నమాట. ఇది ఒక్క మాట తెలుస్తా చాలు జనాలకు. రోగం ఏమైనా ఉండేటప్పుడు ఆకలి ఉండదు. మనమే చూసిండాం కదా, బయట వెళ్ళినప్పుడు ఈరోజు మనసు సరిలేదు, ఆకలి లేదమ్మా, తినేదానికి వెళ్తాము, ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆకలి తగ్గిపోతుందిగా నేచర్లో. దాని తర్వాత జీర్ణశక్తి దానికి సపోర్ట్ చేస్తుంది. మూడవదిగా ఫిజికల్ ఎనర్జీ ఉంటుంది. ఫస్ట్ ఆకలి లేదు, జ్వరం ఎక్కువ అవుతుంది, నడిచేదానికి కూడా నా వల్ల కాదు, నిద్రపోవాలి. అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ ఇస్ రిక్వైర్డ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమైనా ఫీవర్ ఉండని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీవర్ ఇస్ నాట్ అ డిసీజ్. ఒకవేళ ఫీవర్ వచ్చిన తర్వాత ఆకలి ఉండదు, అటు ఇటు తిరిగేదానికి కుదరదు. ఒక మాట చెప్తారు కదా, దగ్గు జలుబు ఫీవర్కు మందులు వేస్తే 3 రోజు, మందులు వాళ్ళంతా 3 days అండి. సేమ్ మేడం అది. సో మనము రోగం చిన్నది రోగం లేదు, అది ఒక సిమ్టమ్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇల్లు రెనోవేషన్ చేస్తున్నారు, అటు కొంచెం సౌండ్ వస్తుందిగా, చైర్ తీస్తాము, నీళ్ళు తీస్తాము, ఒక సౌండ్ వస్తుంది. ఇదిలాగా బాడీ రెజ్యునేట్ చేసినప్పుడు చిన్న శబ్దం బయట వస్తుంది. దట్ ఈస్ సో కాల్డ్ అక్యూట్ డిసీజ్. రైట్. వెన్ వీ కీప్ ఆన్ సప్రెసింగ్ ద అక్యూట్ డిసీజ్, ఇట్ విల్ వన్ డే బికమ్ ఏ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని దీనికి మందులే లేదు, రీజన్ తెలియట్లేదు సైన్స్కి. బట్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేది ఏమి, ఓవర్ టేకింగ్ ఆఫ్ మెడికేషన్ as well as suppression of the disease, it one day become an autoimmune disease. For example, cancer, asthma, AIDS, TB, dementia, ఇదన్నీ autoimmune disease. autoimmune disease నార్మల్గా ఒక పొలం పని చేసే వ్యక్తికి, జీవితకాలం నేను మందులు వాడట్లేదు అనే వ్యక్తికి, నా డ్రగ్స్ ఏం యూజ్ చేయలేదు అనే వ్యక్తికి ఎవరికైనా autoimmune disease ఉంటుందా చెప్పండి? రైట్. యూ వోంట్ ఫైండ్ ఎనీ సింగిల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. నేచురల్ సోర్స్లో ఉండేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ యోగీస్, హిమాలయాస్లో ఉంటున్నారు యోగీస్, వాళ్ళు ఎవరికైనా ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంటుందా? సో టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్స్ గుడ్ ఫర్ నథింగ్. ఎప్పుడు మనం ఎక్కువ మందులు వాడుతున్నాం. ఇట్స్ సో కాల్డ్ నోసిపో, హైపోక్రేట్స్ అంటారు. నోసిపో అనేది ఏమి, అది జాగ్రత్త. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు బయట వెళ్ళకూడదు, వైరస్ ఉంటుంది, బ్యాక్టీరియా వచ్చేస్తుంది, ఇన్ఫెక్షన్ ఆగిపోతుంది, అది జాగ్రత్త. పిల్లలతో వెన్ వీఆర్ అక్యుములేటెడ్ విత్ దే ఆర్, వాళ్ళతో క్లోజ్గా పెడుతూ ఉంటున్నాము, దే ఆర్ నాట్ అడాప్టెడ్ విత్ దిస్ సొసైటీ యూనివర్స్. వాళ్ళకి అన్నీ తెలియాలి. మడ్ అంటే ఏమేమి తెలియాలి, రెయిన్ వాటర్ అంటే ఏమేమి తెలియాలి, సన్లైట్ అంటే ఏమేమి తెలియాలి. బాడీ అడాప్ట్ అవుతూ ఉంటుంది కదా. ఒక మాట మేము ఇక్కడ బాడీ మైండ్ సోల్ అని చెప్పాను. 33% మాత్రమే మనం ఫోకస్ చేస్తున్నామని చెప్పాను. మైండ్ అనే ఒక విషయం ఇక్కడ చెప్తున్నాను. స్టాగ్నేషన్ ఇస్ అ డిసీజ్, మూమెంట్ ఇస్ హెల్త్ అని ఒక మాట ఉంటుంది అక్యుపంచర్లో. ఇట్స్ అ కోట్ అన్నమాట. వాట్ ఈస్ డిసీజ్ అని అక్యుపంచర్ డాక్టర్లో వాట్ ఈస్ డిసీజ్ అని కామన్గా అడిగినప్పుడు మనం చెప్తాము స్టాగ్నేషన్ ఇస్ అ డిసీజ్ అంటున్నాము. స్టాగ్నేషన్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ ద బాడీ, మైండ్ అండ్ సోల్ ఆల్సో. రైట్. బాడీకి చూడండి, స్టాగ్నేషన్ ఓవర్ సిట్టింగ్, సెడెంటరీ లైఫ్ ఉండే వాళ్ళకి ఆటోమేటిక్గా జీర్ణం అవ్వదు, ఎనర్జీ మెరిడియన్ అబ్స్ట్రక్షన్ అయిపోతుంది, ఆల్ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఇష్యూస్ అవుతుంది. దెన్ మైండ్ స్టాగ్నేషన్ అంటాం. వాట్ ఈస్ మైండ్ స్టాగ్నేషన్? నెగటివ్ థాట్స్ లేదా సేమ్ థాట్, ఆలోచన, తప్పైన ఆలోచన. అంటే మెంటల్ కండిషన్స్కి కూడా 100% ఉంటుంది అంటున్నా అక్యుపెంచర్లో. ఎస్, ఓకే. అదే చెప్పండి మేడం, మన క్లినిక్లో బోర్డే రాసిండాను. మీరు అన్నీ తిరిగి లాస్ట్లో ఇక్కడ రండి, ఇక్కడ వచ్చిన తర్వాత యూ నీడ్ టు సపోర్ట్ మీ, యూ నీడ్ టు కోఆపరేట్ 1 year, 1 full year. I will give a transformation to you. Even we can change their quality too, through the diet, through the attitude, through the acupuncture. అంటే ఎవ్రీ డే అక్యుపెంచర్ అవసరం ఉంటుందా? నో నీడ్ మ్యామ్. అది ఎన్ని రోజులకు ఒకసారి? వన్స్ ఇన్ ఎ వీక్ మినిమం, దట్స్ సఫిషియంట్. వన్స్ ఇన్ ఎ వీక్ జస్ట్ ఒక 2 to 3 minutes, 1 minute ట్రీట్మెంట్ అంటున్నాం. వాళ్ళతో కొంచెం డిస్కస్ చేసేది కొంచెం టైం పడుతుంది, బట్ ట్రీట్మెంట్ మెథడాలజీ 1 minute. రైట్. డిసీజ్ టు డిసీజ్ ఇట్ మే డిఫరెంట్. ఎస్. కానీ
మీ ఉద్దేశ ప్రకారం మినిమం టైం ఎంత పడుతుంది ఒక డిసీజ్ మనకు తగ్గడానికి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మేడం ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉంటుంది, ఇద్దరు ఉంటున్నారు. ఒక అబ్బాయికి 10 సంవత్సరాల నుంచి బీపీ ఉంటుంది, ఒక అబ్బాయికి 3 years నుంచి బీపీ ఉంటుంది. ఇట్స్ ద లెంత్ ఆఫ్ ద కేస్ స్టడీస్ ఉంటుంది. వాళ్ళు ఎంతవరకు మెడిసిన్ వాడుకున్నారో అంత లేట్ అవుతుంది. 10 steps ఎక్కే వాళ్ళు 10 steps దిగాలి. కేస్ హిస్టరీ చూస్తాం ఫస్ట్, వాళ్ళకి చెప్పేస్తాం మినిమం 8 to 12 సిట్టింగ్ అంటున్నాం. ఏன்னா ఇన్ మై క్లినిక్ ఇన్ అక్యుపంచర్ ఆంధ్ర విజయవాడ అండ్ ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నాను, చెన్నైలో. వన్స్ 15 days నేను ఇస్తున్నాను. దే ఆర్ ఆస్కింగ్ మీ టు సార్ ఎవరి వీక్ రావచ్చా, డైలీ రావచ్చా? నో నీడ్, లెట్ ద బాడీ రిలాక్స్. బాడీ షుడ్ టేక్ రిలాక్స్. దాని పని చేసేదానికి ఇవ్వండి అంటున్నాం. దాని లోపల మీరు ఏం చేయలే, ఆకలిలోని, నిద్రలోని, యూరిన్ మోషన్లోని దీత ఖచ్చితంగా పెట్టండి. రెడ్యూస్ యువర్ మానిటర్ టైం. ఆఫ్టర్ 7 we should shut down everything మ్యామ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాక్టికల్గా ఒక 10 పేషెంట్ పంపించేయండి, చెప్పేది వాళ్ళు 1 సంవత్సరం ఫాలో చేయండి. ఆఫ్టర్ 1 year దే విల్ బికమ్ అ నార్మల్. మాకే తెలుసు మెడిసిన్ అలోన్ నెవర్ క్యూర్ ఎనీ డిసీజ్. మెడిసిన్తో పాటు ఏముంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది. సపోజ్ నాతో అకుపంజర్ ట్రీట్మెంట్ తీసుకున్న నైట్ అంతా యూట్యూబ్ మూవీ చూసే వాళ్ళకి ఎట్లా తగ్గుతుంది, లేట్ నైట్ ఫంక్షన్లో డిన్నర్ తినే వాళ్ళకి ఎట్లా తగ్గుతుంది. ఆఫ్టర్ 7 we should shut down everything. చూసేది, తినేది, వినేది. సో సెన్సరీ ఆర్గన్ షుడ్ బి సైలెంట్ ఆఫ్టర్ 7. ఇట్లా ఉండినప్పుడు దెర్ ఇస్ నో సచ్ ఎనీ క్రానిక్ కేస్. క్వశ్చనే లేదన్నమాట. వాళ్ళు ఏజ్ ఉంటుంది. ఒక చిన్న కండిషన్ వాళ్ళు ఏమైనా ఒక ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఉండకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్టమీ, ఒక అవయం తీసి ఉండకూడదు. ఒక కిడ్నీ డోనర్ ఉంటారు, లేదా బ్రెయిన్ ఏమైనా సర్జరీ చేసి ఉంటారు, లేదా బైపాస్ సర్జరీ చేసి ఉంటారు. వాళ్ళకు మ్యాక్సిమం సపోర్ట్ ఉండదన్నమాట. అంటే ఎలాంటి సిచ్యువేషన్లో లేదా ఎలాంటి డిసీజెస్కి ఇటు ఆక్యుపెన్చర్లో కానీ న్యాచురోపతిలో కానీ ట్రీట్మెంట్ ఉండదు అంటే ఏం చెప్తారు? డిసీజ్ అంటే డిఫెక్ట్ 2 ఉంటుంది మేడం. టోటల్ ఓవరాల్గా డిసీజ్ 2 విధంగా ఉంటుంది, కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్. కమ్యూనికబుల్ అనేది వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్ వల్ల వచ్చేది కమ్యూనికబుల్. దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. నాన్ కమ్యూనికబుల్ ఏమి మెటబాలిక్ డిసార్డర్, బీపీ, థైరాయిడ్, షుగర్, కొలెస్ట్రాల్, దీని అన్నిటికీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక తేడుగా ఒకటి ఉంటుంది కదా, డిఫెక్ట్ అంటారు, బెర్త్ డిఫెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో, ఐ డిసార్డర్, కిడ్నీ డిసార్డర్, క్రోమోసోమ్స్ బేబీ, అలాంటి వాళ్ళకు ఛాన్సెస్ లేదన్నమాట. అండ్ ఇట్స్ నాట్ ఎ డిసీజ్ అన్నమాట. వాళ్ళకు నేచురల్గానే బాడీలో ఎనర్జీ ఉండదన్నమాట. ఈ మెరిడియన్ అన్ని బ్లాకేజ్ అయి ఉంటుంది, వైట్ బెర్త్. కానీ వాళ్ళకి చిన్న చిన్న బాధ తగ్గుతుంది. కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు, ఆకలి లేకుండా ఉంటున్నారు, లేదా బెడ్ చేస్తున్నారు. వాళ్ళకు కొద్దిగా ఐడియా వస్తుంది, కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది. సో దేర్ ఈస్ నో సచ్ అ కేస్ అక్యుపెంచర్లో ట్రీట్మెంట్ లేదనేది రోగానికి లేదా అన్ని రోగానికి చూడవచ్చు. పర్టికులర్లీ బైపాస్ సర్జరీ చేసి ఉండేవాడు, బ్రెయిన్ సర్జరీ, కిడ్నీ డొనేట్ చేసేవాడు, లివర్ మేజర్ ఆపరేషన్ చేసి ఉండేవాడికి ఛాన్సెస్ తక్కువ. 100% క్యూర్ ఉండదు, కానీ బ్యాలెన్స్ అవుతుంది. సమ్వాట్ వాళ్ళు ఫీల్ అవుతారు. బట్ 100% క్యూర్ అనేది ఇక్కడ చెప్పేదని కుదరదు అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ అనేది మనకి ఒక స్థాయి వరకు వెళ్ళిన తర్వాత కానీ బయటికి మనకి రాదు, తెలియదు. దర్ ఇస్ నో సిమ్టమ్ ఫర్ దాట్. సో అలాంటి కండిషన్లో మీరు పల్స్తో కనుక్కుని ఏ స్టేజ్లో క్యాన్సర్ ఉంది అని కనుక్కోవడం చాలా కష్టం. అన్నింటికన్నా మించి దాన్ని కంట్రోల్ చేయడం కూడా అంత ఒక నీడిల్తో కంట్రోల్ అవుతుందా అనేది నా డౌట్. ఇప్పుడు క్యాన్సర్ ఎప్పుడు క్రానిక్ స్టేజ్, మీరే మెడిసిన్ ఇవ్వట్లేదు, నాట్ గివింగ్ ఎనీ మెడిసిన్, ఓన్లీ ఫుడ్ మాత్రమే అండ్ మీరు ఇచ్చే ట్రీట్మెంట్ మాత్రమే. కరెక్ట్. మీరు ఇక్కడ 2 మాట అడిగారు. క్రానిక్ ఉండేది తెలియదు అని చెప్పారు కదా, రైట్. క్రానిక్ వచ్చేదాకా ముందు నాకు చిన్న చిన్న సిమ్టమ్ తెలుస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు జ్వరం వస్తూ ఉంటుంది, చిన్న చిన్న గడ్డలు వస్తుంటుంది. లింబ్ నోడ్ అని బాడీలో చెప్తాం. ఇలా ఆంపిట్లో, థైస్లో లింబ్ నోడ్ చూస్తూ ఉంటాం. చిన్న జ్వరం వచ్చిన చిన్న గడ్డలాగా ఉంటుంది. ద లింబ్ నోడ్ అనేది ఏమి బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెంచేదానికి వచ్చేదన్నమాట. అప్పుడు ఆ లింబ్ నోడ్తో ఫీవర్తో మనం టచ్ చేయకుండా ఉంటే ఆ జ్వరం, ఆ క్యాన్సర్ అనేది పెద్దదిగా రాదు మనతో పాటు. ఎప్పుడు చిన్న చిన్నదికి వాడుతున్నామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇమ్యూనిటీ పవర్ ఇంత ఉంటుంది, నా క్యాన్సర్ ఎంత ఉంటుంది, అది నాకు పల్స్లో తెలిసిపోతుంది. ఆహారం అలవాటు చూస్తూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే క్యాన్సర్ వెళ్ళిపోతుంది. సపోజ్ నా క్యాన్సర్ ఎంత ఉంటుంది, నా ఇమ్యూనిటీ పవర్ ఎంత ఉంటుంది, ఆపోజిట్గా ఉంటుందంటే ఇక్కడ కష్టం. వాళ్ళు ఏజ్ ఫ్యాక్టర్ చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఉంటున్నారు, ఆఫ్టర్ 49 years మెనోపాజ్ అంటాం, వాళ్ళకు బాడీలో ఆటోమేటికలీ ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది.
అదేవిధంగా జెంట్స్కి ఏమి 64 ఇయర్స్లో తగ్గుతుంది. ఈచ్ 7 ఇయర్స్ లేడీస్కి చెప్తాము, ఈచ్ 8 ఇయర్స్ జెంట్స్కి చెప్తాము. సో ఆఫ్టర్ 64 ఇయర్స్ దెర్ ఇస్ నో ఛాన్స్. ఇఫ్ ఇట్ ఇస్ ద కేస్ ఇస్ వెరీ క్రానిక్, అప్పుడు సర్జరీస్ మస్ట్ అంటున్నాం. రైట్, ఓకే, రైట్, ఐ గాట్ ఇట్. సో ఈ సందర్భంగా అంటే నేను నా డౌట్ ఏంటంటే, సపోజ్ మనకి బోన్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఓకే, అంటే L4, L5, C3, C4 దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్కి కూడా ఎస్ మ్యామ్, మనకి ఏదైనా న్యాచురోపతి ఆర్ ఆక్యుపెంచర్ పనిచేస్తుంది అంటారా? 100% చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ అన్ని పెట్టుకోండి, ఒక శరీరం శరీరంలో ఏమేమి ఉంటుంది, ఫస్ట్ స్కిన్ ఉంటుంది. స్కిన్ అన్నీ ఒక అవయం తీసుకుంటుంది, ఒక ఎలిమెంట్ చూసుకుంటుంది. స్కిన్ తర్వాత ఏమంటుంది, మజిల్ ఉంటుంది. స్కిన్ ఏమి ఎక్సోగ్రైన్స్ చెప్తాము, ఇండుగుమెంటరీ సిస్టమ్ అని చెప్తాము ఇంగ్లీష్లో. ఇది ఒక ఎలిమెంట్ తీసుకుంటుంది. ఈ ఎలిమెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు స్కిన్లో ఏమైనా ఉంటుంది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ బాడీలో ఏముంటుంది, మజిల్ ఉంటుంది. దీంతో మస్కులర్ సిస్టమ్ అని చెప్తారు. ఒక అవయానికి ఒక ఎలిమెంట్ ట్రీట్మెంట్ అంటే మజిల్ ఉండే బాధ అన్ని తగ్గుతుంది. ఓకే మేడం, ఇప్పుడు అడిగారు కదా బోన్ అనేది ఒక ఎలిమెంట్ కింద వస్తుంది. ఆ ఎలిమెంట్ల బ్యాలెన్స్ ఆటోమేటిక్గా తగ్గి ఉంటుంది, పల్స్లో తెలిసిపోతుంది. దెన్ పర్సన్స్ యాటిట్యూడ్ మూలంగా మనకు తెలిసిపోతుంది. రైట్, ఫర్ ఓవర్ డ్రగ్ అడిక్షన్ ఉంటారు, లేదా ఎక్కువ మెడిసిన్ వాడేవాళ్ళుగా ఉంటారు, లేదా వాళ్ళ నేచర్ ఆఫ్ జాబ్ ఉంటుంది. ఒక్కొక్క మాట చెప్తాను, ఇట్లా ఉండినప్పుడు పల్స్లో వాళ్ళకి తెలిసిపోతుంది. ఆ అవయానికి ఆ ఎలిమెంట్కు ట్రీట్మెంట్ ఇస్తూ ఆ ఎలిమెంట్కి ఏమి టేస్ట్ ఇవ్వాలి. ఇక్కడ ఏమి బోన్ అనేది ఏమి కిడ్నీ అనే ఒక అవయాని కింద వస్తుంది అన్నమాట. కిడ్నీ అనే అవయాని కింద ఏమేమి వస్తుంది, రీప్రొడక్టివ్ సిస్టమ్ వస్తుంది, స్కెల్టల్ సిస్టమ్ వస్తుంది. బోన్ అనేది ఏది కింద వస్తుంది, స్కెల్టల్ సిస్టమ్కి వస్తుంది అనమాట. ఇప్పుడు స్కెల్టల్ సిస్టంలో బాధపడే వాళ్ళకి ఒక టేస్ట్ మాత్రమే వాళ్ళకి ఎక్కువ ఆశపడతారు. ఆ టేస్ట్ ఇచ్చే ఫుడ్ ఎక్కువ ఏది తింటున్నారో దాదా తగ్గించి ఏ కలర్ టేస్ట్ ఇవ్వాలనో అది ఇచ్చేటప్పుడు బోన్ స్ట్రెంత్ అవుతుంది. ఇక్కడ పాలు తాగాలి, బోన్ స్ట్రెంత్ అవ్వాలనేది లేదు. సో కిడ్నీ ఆ ఎలిమెంట్ నీళ్ళు మూలకం బ్యాలెన్స్ చేసినప్పుడు ఆర్థరైటిస్, L4, L5 డిస్క్, మోకాలు నొప్పి, జాయింట్ పెయిన్స్, అన్ని విధమైన బోన్ సంబంధం నుంచి ఉండే బాధ అన్ని దక్కుతుంది. అంటే ఇప్పుడు మీ ఉద్దేశ ప్రకారం హెయిర్ ఫాల్కి వీటికి కూడా ట్రీట్మెంట్ ఉంది చెప్పండి కదా. హెయిర్ ఇస్ మన తలలో ఉంటుంది, తలకి ఒక ఎనర్జీ పోతుంది. ఈ బొమ్మ చూసారా మేడం, అక్యుపెంచర్ మోడల్లో, అక్యుపెంచర్ మోడల్ అంటాము. ఇది చూసారా లైన్గా ఉంటుంది చూడండి. ఒక 3 విధమైన అవయం తల పైన వెళ్తుంది అనమాట. అవయంలో ఉన్న ఇంబ్యాలెన్స్ మాత్రమే హెయిర్ ఫాల్ క్రియేషన్. ఇట్స్ రూట్ కాజ్ అంటున్నాం. మీరు ఏమైనా ఒక మందులు వాడుతూ ఉండండి, లేదా కొద్దిగా ట్రీట్మెంట్ తీస్తూ ఉండండి, అంటిల్ రూట్ కాజ్ ఎప్పటిదాకా మీరు తీయట్లేదో మళ్ళీ వస్తూ ఉంటుంది. హెయిర్ ఫాల్కి మీరు ఎక్కడ నీడిల్ వేస్తారు అంటే ఏం చెప్తారు? అదే మేడం, ఇది ఇట్స్ నాట్ అ సిమ్టమ్ బేసిస్ ట్రీట్మెంట్, ఇట్స్ బ్యాలెన్సింగ్ ద సిస్టమ్. రైట్, నేను చెప్పాను కదా, సిమ్టమ్ హెయిర్ ఫాల్కి ఒక ట్రీట్మెంట్, కండికి ఒక ట్రీట్మెంట్ లేదు. ఇట్స్ కంప్లీట్ గివ్ ద ఎనర్జీ టు ద బాడీ. హెయిర్ ఫాల్ అనేది ఒక సిమ్టమ్. అలాగే విత్ హెయిర్ ఫాల్ సమ్వాట్ సిమ్టమ్ ఉంటుంది. హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకి పళ్ళలో బాధ ఉంటుంది, బోన్లో బాధ ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది. హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకి కంటి చూపు తగ్గుతుంది. హెయిర్ ఫాల్ కింద ఒక 3 అవయం ఉంటుందని చెప్పాను. ఒక్కొక్క అవయానికి ఒక క్యారెక్టర్స్ ఉంటుంది కదా, ఒక్కొక్క అవయానికి మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. హెయిర్ ఫాల్ ఇస్ ఆల్ ఆఫ్ సడన్ ఇట్స్ నాట్ ఓన్లీ ద సింపుల్ ఇదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మాట చెప్తే బీపీ అనే విషయం పెద్దదిగా తెలుస్తుంది. బ్లడ్ ప్రెషర్, బీపీకి మెడిసిన్ ఇవ్వరు, మీరు ఇవ్వకూడదు, వాడకూడదు అంటున్నాం. బికాస్ బీపీ ఇస్ నాట్ అ డిసీజ్, బీపీ ఇస్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి చాలా లావుగా ఉంటుంది, చాలా ఒబీస్గా ఉంటుంది. ఇమీడియట్గా డాక్టర్ మేడం ఏం చెప్తారు, నార్మల్ డాక్టర్ అన్ని డాక్టర్ చేసే విధం ఏమి, థైరాయిడ్ టెస్ట్ చేయండి అంటారు. థైరాయిడ్ టెస్ట్ చేస్తా వాళ్ళకి లేదంటే ఏమి థైరాయిడ్ లేదు కానీ ఒబిసిటీగా ఉంటుంది. వాళ్ళకి మైండ్ కాన్సెప్ట్ ఏమి, చబ్బిగా ఉండే వాళ్ళందరికీ థైరాయిడ్ ఉంటుందని ఒక మాట ఉంటుంది. ఒబీస్గా ఉండే వాళ్ళందరూ థైరాయిడ్కు ఉండాలనేది 100 రీజన్లో ఒక రీజన్. అదిలాగా హైపర్ టెన్షన్, బీపీ చూడండి. హార్ట్ అనే ఒక అవయం ఉంటుంది. హార్ట్ ఇస్ నాట్ ప్యూర్ ద బ్లడ్, ప్యూరిఫై ద బ్లడ్. హార్ట్ రక్తంతో శుద్ధం చేయదు, ఫస్ట్ పాయింట్. బీపీ ఇస్ నాట్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్. హార్ట్ వచ్చి బీపీ బ్లడ్ ప్రొడ్యూస్ కూడా చేయదన్నమాట. హార్ట్ ఈస్ నథింగ్ బట్ పంప్. బీపీ అనేది హార్ట్ రిలేటెడ్ డిసీజ్ అనేది 100 రీజన్లో ఒక రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో 80/120 బ్లడ్ ప్రెషర్ అంటే చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అల్సర్ ఉంటుంది, కడుపులో ఒక పుండు ఉంటుంది. ఆ పుండుకు ఎక్కువ రక్తం కావాలి కదా,
రక్తంలో అన్నీ ఉంటుంది. రక్తంతో అక్యుపంచర్లో ఏం చెప్తాం, కీ ఎనర్జీ అంటున్నాం. రక్తంలో మనం ఒక ఇట్స్ నాట్ అ రెడ్ లిక్విడ్, దాని లోపల ఎనర్జీ ఉంటుంది, మినరల్స్ ఉంటుంది, విటమిన్స్ ఉంటుంది, గ్లాండ్ అన్ని రక్తంలో డైరెక్ట్గా కలుపుతుంది. ఎప్పుడు నాకు కడుపులో ఒక పుండు ఉంటుందో ఎక్కువ ప్రెషర్ వెళ్ళాలి. ఇప్పుడు నాకు ఏమైనా బాధ ఉండేనప్పుడు బీపీ ఎక్కువ తెలుస్తుంది, తెలియాలి, ఉండాలి. ఎందుకంటే ఆ బాధ తగ్గించడానికి బ్లడ్ ప్రెషర్ నాకు ఎక్కుతుంది. రైట్. ఓకే మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఒక బాధ, ఒక ట్రాఫిక్లో ఒక చిన్న టెన్షన్ ఉంటుంది, బీపీ పెరుగుతుంది. ట్రూ. సో బీపీ ఇస్ కన్సిడర్ డైరెక్ట్గా వెంటనే హార్ట్ డిసీజ్ బీపీ చూసి టేబ్లెట్ వాడేది ఇట్స్ నాట్ అ రైట్ ప్రాక్టీస్. బీపీ మందులు వాడే వాళ్ళకి ఇఫ్ యూ గో త్రూ వాట్ ఎవర్ ద మెడికేషన్ ఇన్ యువర్ హ్యాండ్, జస్ట్ గూగుల్ ఇట్, ట్రై టు ఫైండ్ ద వాట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్ అన్నీ ఉంటుంది. అవును, అబ్సల్యూట్లీ. మనం వాడే ప్రతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ దీంట్లో ఒక మాట ఏమంట, సమ్ గుడ్ డాక్టర్స్ ఆర్ దేర్, దే ఆర్ రికమెండింగ్ ద అక్యుపంచర్ ఆల్సో, దే ఆర్ రికమెండింగ్ ద నేచురోపతి ఆల్సో, దే ఆర్ సెండింగ్ ద మెనీ పేషెంట్ టు అస్. అక్కడ వెళ్ళండి, ఎందుకంటే క్రానిక్ డిసీజ్ వెళ్ళిపోతున్నారు, మందులో ఒక టైంలో పని చేయదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డోలో 650 ఒక టైంలో వారానికి ఒక రోజు వాడే వాళ్ళకి ఇప్పుడు డైలీ వాడుతూ ఉండేటప్పుడు డైలీ వాడితే కూడా డోలో 650 తగ్గదు, పని చేయదనమాట, రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. అప్పుడు ఉండేటప్పుడు చాలా డాక్టర్స్ రికమెండ్ చేస్తున్నారు, నేచురోపతి రికమెండ్ చేస్తున్నారు, అక్యుపంచర్కి రికమెండ్ చేస్తున్నారు. రైట్. వాళ్ళే చెప్తారు, అక్కడ వెళ్ళి వాళ్ళు ఫుడ్ చెప్తారమ్మా ఫాలో చేయండి అని చెప్తున్నారు. సో అలోపతి ఈస్ ఆల్సో ఎంకరేజింగ్ దిస్ సిస్టమ్ నౌ డేస్. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్లో ఖచ్చితంగా నేచురోపతికి సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ ఉండకపోవచ్చు, సమ్ టైమ్స్ ఉండొచ్చు. బట్ ద థింగ్ ఈస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీరు ఇది తినండి, ఇది మీకు రోగం రాదు, ఇది తినండి మీకు రోగం తగ్గిపోతుంది అని ఇంగ్లీష్ మెడిసిన్లో చెప్పేది చాలా తక్కువ. ఉంటుంది అది. ఎందుకంటే మన ఇంగ్లీష్ మెడిసిన్ ఇస్ గుడ్ ఫర్ యాక్సిడెంటల్, ఇట్స్ గుడ్ ఫర్ ఎమర్జెన్సీ, రోడ్ యాక్సిడెంట్ అవుతుంది, డిఫెక్ట్ అవుతుంది, సమ్ నేషనల్ క్లామిటీస్ అవుతుంది, దట్స్ ద రిక్వైర్ అనమాట. బట్ వీ షుడ్ నాట్ కీప్ ఆన్ ఫాలో దట్ మెడికేషన్ అని చెప్తున్నాం. కొన్ని రోజు తర్వాత ఎప్పుడు ఒక 3-4 days తినేసి మానేసేయాలి. అది ఎప్పుడు మనం కీప్ ఆన్ వాడుతూ ఉంటున్నామో వీఆర్ సప్రెసింగ్ సమ్ వాట్, ఒక సిమ్టమ్తో సప్రెస్ చేస్తూ పోతూ ఉంటున్నాము. సో అదన్నీ అవసరం లేదని కొన్ని డాక్టర్స్ చాలా వరకు ఎంకరేజ్ చేస్తున్నారు. దే ఆర్ ఆల్సో recommending the patient as well as as a naturopathic clinic we are giving them some yoga technique to the patient. Late night కొద్దిగా వాళ్ళకు కొద్దిగా నైట్ రిచువల్ ఉంటుంది, నైట్ వెళ్ళినప్పుడు కొద్దిగా బ్రీత్ వాచ్ చేయాలి, కొద్దిగా విజువలైజేషన్ చేయాలి, కొన్ని అఫర్మేషన్ చెప్పిస్తున్నాం వాళ్ళకి, ద మైండ్ సోల్ బ్యాలెన్స్ చేసేదానికి అఫర్మేషన్ చెప్పిస్తున్నాం. చెప్పాను కదా మేడం, ఐడియల్ మైండ్ ఇస్ అ డెవిల్ సోర్స్ ఆఫ్ ఉంటుంది, వాళ్ళతో ఎంకరేజ్ చేస్తాం, ఏమైనా చెప్తూ ఉండాలి, యాటిట్యూడ్లో ఉండాలి. దెన్ హేటర్నెస్ అండ్ జెలసీస్ సో అల్సర్ ఆఫ్ ద సోల్ అని ఒక మాట ఉంటుంది. సో ఎప్పుడు మన హేటర్నెస్ ఒక జెలసీగా ఉంటున్నామో మన సోల్కి అల్సర్ అయిపోతుంది అన్నమాట, అది మాట మారుస్తున్నాము. సో బ్రీతింగ్ టెక్నిక్ ఇలాంటివి వాళ్ళకి కౌన్సిలింగ్లో చెప్తూ ఉంటున్నాము. సో దే ఆర్ హ్యాపీ. ఇంత కాన్వర్జేషన్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే జనరల్గా మెడిసిన్ వాడరు, ఒక మంచి ఆహారం జీవన విధానాన్ని మీరు వాళ్ళకి అడ్వైస్ చేస్తారు. దీని ద్వారా మీరు ఇచ్చే ఆక్యుపెంచర్ నేచురోపతి ద్వారా వాళ్ళకి మ్యాక్సిమం న్యాచురల్గానే వాళ్ళ బాడీ రికవర్ అయ్యే సిచ్యువేషన్స్ మీరు క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ ఆ రోగమే రాదు మేడం. ఇట్స్ నాట్ ఓన్లీ టెంపరీ సొల్యూషన్ కాదు, పెర్మనెంట్ సొల్యూషన్ అంటున్నాం. నెక్స్ట్ వాళ్ళకి ఇది నేర్పిస్తున్నాం, ఏమి తినాలి ఏమి తినకూడదు, రోగం అంటే ఏమి. వన్స్ వాళ్ళకు రూట్ కాజ్ తెలిసిపోయిందంటే వాళ్ళు భయపడరు కదా, వచ్చిన వెంటనే సొల్యూషన్ మాత్రం ఇస్తా. ఫర్ ఎగ్జాంపుల్ 106 సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పాను మీకు, దగ్గు అన్ని బయట చెప్పండి, 104 డాక్టర్స్ 104 మెడిసిన్ ఇస్తారు మీకు, కరెక్ట్? అలోపతిలో ఒక మెడిసిన్ ఇస్తారు, హోమియోలో ఒక మెడిసిన్ ఇస్తారు, ఆయుర్వేదం యునాని అన్ని మెడిసిన్ ఇస్తూ ఉంటారు. బట్ రూట్ కాజ్ ఏమి లేట్గా తినేది. వెన్ యూ ఆర్ నాట్ ఫైండ్ ద రూట్ కాజ్ మీరు 104 మందులు టెస్ట్ చేయాలి, ఒక ట్రయల్ రావాలి. కరెక్ట్. సో రూట్ కాజ్ చూడండి అంటున్నాను. నా జనాలకి ఇక్కడ చెప్పే ఒక పెద్ద విషయం ఏమంట, ఫైండ్ ద రూట్ కాజ్, ఇమీడియట్లీ డోంట్ టేక్ ద ఎనీ మెడికేషన్. ఎవరి ఇల్ ఫాలోవుడ్ బై ఎ పిల్ అని చెప్తారు. ఒక్కొక్క వెనకాల ఒక మందులకు వెనకాల ఒక రోగం వస్తూ ఉంటుంది. ఇప్పుడు దాకా ఒక మందులు లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు నార్మల్గా పేషెంట్ అడగండి ఏమేమి మందులు పడుతున్నారు, ఏం లేదండి నార్మల్గా కాల్షియం పడుతున్నాను, నార్మల్గా కాల్షియం అంటున్నారు. కాల్షియం లేదంట వాడాలి. కాల్షియం ఎక్కువ అయితే ఏమవుతుంది ఎవరైనా చెప్తారా మీకు? దట్ ఈస్ సో కాల్డ్ ఆటోఇమ్యూన్ డిసీజ్. మల్టీవిటమిన్ వాడుతున్నారు, మల్టీవిటమిన్ ఎక్కువ అవుతా, ఆటోఇమ్యూన్ డిసీజ్, ఇమ్యూనిటీ ఎక్కువ అవుతుంది, మాల్ ఫంక్షన్ అయిపోతుంది కదా. బాడీ ఏమవుతుంది ఒక టైం వరకు చూస్తుంది, ఎక్కువ వేస్తూ ఉండేటప్పుడు ఇట్ విల్ స్టోర్ సమ్వేర్ ఎల్స్.
ఇక్కడ ఏమవుతుంది సైకోసోమాటిక్ డిసార్డర్ అవుతుంది. రైట్. అది వాడలేదంటే నాకు ఇది వస్తుంది. సో ఇక్కడ మై మెసేజ్ ఏమంటా, డోంట్ ట్రై టు ఫైండ్ ద సొల్యూషన్ ఆల్ ఆఫ్ సడన్, ట్రై టు ఫైండ్ ద కాజ్. సెకండ్ విషయం ఏమంటా, మనం లేటుగా తినేది ఆకలికి తినట్లేదు, అలవాట్లో తింటున్నాం. అవును అవును. తొందరగా తిని అలవాటు చేయండి. ఆఫ్టర్ 7 మీరు తింటున్నారా రాసి పెట్టుకుంటే ఏమైనా ఒక డాక్టర్ దగ్గర మీరు ఉండాలి, లేదా మెడికల్స్ ఉంటాయి, మందులు వాడాలి. శరీరానికి అంత కెపాసిటీ లేదు. ఆర్గన్ క్లాక్ అనే ఒక విషయం ఉంటుంది మేడం బాడీ లోపల. అందరూ అడుగుతున్నారు ఆర్గన్ క్లాక్ ఎట్లా అంటున్నారు, అన్నిటికీ ఒక టైమింగ్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ శుభముహూర్తాలు అంటున్నాము, 6 to 7 మ్యారేజ్ అంటే 6 to 7 చేయాలి కదా. అవును కదా. అట్లా టైం చూడలేదంటే 9, 10 చేయొచ్చు కదా. సో ఎప్పుడు శుభముహూర్తాలకు టైం చూస్తామో తినేది కూడా టైం చూడలేదు. కరెక్ట్ కరెక్ట్. ఎప్పుడు లేట్గా తింటున్నామో శరీరంలో జీర్ణ శక్తి తగ్గుతుంది, బాడీలో ఉన్న అగ్ని మూలకం అనే ఒక మూలకం సడౌన్ అయిపోతుంది. ఎప్పుడు అగ్ని మూలకం సడౌన్ అయిపోతుందో బాడీలో హీట్ ఎనర్జీ లేదు. ఎప్పుడు హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ ప్రాపర్గా లేదు, జీర్ణం అనేది జరగదు అక్కడ. ఎప్పుడు జీర్ణం జరగలేదు అక్యుములేషన్ అవుతుంది. అక్యుములేషన్ ఈజ్ సో కాల్డ్ చిన్న చిన్న అక్యూట్ డిసీజ్. ఎప్పుడు అక్యూట్ డిసీజ్ సప్రెస్ చేస్తూ ఉంటామో ఇట్స్ బికమ్ ఓన్లీ క్రానిక్ డిసీజ్. క్రానిక్ డిసీజ్ బికమ్ ఆటోఇమ్యూన్ డిసీజ్. సో రూట్ కాజ్ అండ్ ఎలిమెంటరీ స్కూల్, ప్రైమరీ స్కూల్, కిండర్ గార్డెన్ స్కూల్ ఏమంటే లేట్ నైట్ ఆహారం, లేట్ నైట్ యాటిట్యూడ్స్. రైట్. అది ఒకటి చేస్తా చాలు మేడం, మరి వేరే ఏం లేదు. న్యాచురల్గా జనాలు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ని అలాగే వాళ్ళ జీవన విధి విధానాల్ని మార్చుకుంటే చాలు అనేది అల్టిమేట్గా మీరు చెప్తున్నది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. ఐ థింక్ ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ గివ్ సచ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ థ్యాంక్ యూ ఫర్ సిగ్నేచర్స్ స్టూడియో. థ్యాంక్ యూ.